ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో విద్యకు కేటాయించిన నిధులు ఎక్కువ వీటికి అందించారు. కలకత్తా మదర్సా, కాశీ సంస్కృత కళాశాల. 1813 చార్టర్ చట్టంలో భారతీయులకు విద్యను అందించడం కోసం ₹1,00,000 కేటాయించారు. దాని తక్షణ ఫలితం ప్రాక్ పశ్చిమ వివాదం. ప్రాక్ వాదానికి నాయకత్వం వహించింది జాన్ టైట్లర్. పశ్చిమవాదానికి నాయకత్వం వహించింది లార్డ్ మెకాలే, రాజా రామ్మోహన్ రాయ్. ఉన్నత వర్గాలకు విద్యను అందించడం ద్వారా దిగువ తరగతి ప్రజలకు దానంతటదే విద్య ప్రసారం అవుతుంది అనే భావనతో అధోముఖ వడబోత సిద్ధాంతంను ప్రతిపాదించారు. ABC సరైనవే. భారతీయ విద్యా చరిత్రలో ఈ కాలాన్ని ప్రజ్ఞావంతుల కాలంగా పేర్కొంటారు. 1834 కాశీలో హిందూ పాఠశాల ఇతని చేత స్థాపించబడింది. మదన్ మోహన్ మాలవ్య